వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. నిన్న మధ్యాహ్నం నుంచి అడుగుతున్నారు జనాలు నన్ను, ఒక వీడియో పెట్టండి, ఏం జరుగుతుంది అని. నిన్న ఈవినింగ్ నేను పెట్టలేకపోయాను, లేట్ అయిపోయింది. సో ఈరోజు మార్నింగ్ మాట్లాడదామని అనిపించింది అనమాట. అయితే నిన్న చూసారు కదండి, ఏం జరగలేదు కేసు. అంటే టీజీపీఎస్సీ వాళ్ళు మాట్లాడారు, రాహుల్ రెడ్డి గారు తన వాదన తను వినిపించారు. మన వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. సుధీర్ సార్ గారుకి అసలు ఛాన్స్ రాలేదు. మేబీ ఒకసారి మాట్లాడినట్టున్నారు. ఇంకా శివ గౌడ గారు కూడా మాట్లాడలేదు. లాస్ట్లో మాత్రం సుధీర్ సారు చెప్పారు ఏదంటే, ముఖ్య విషయము రేపు ఉంది కదా, మేము ఇంకొక పిటిషన్ ఫైల్ చేసాము. ఆ పిటిషన్ ఏంటంటే, మేము ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అని అనట్లేదు, కానీ ఈ కోర్టు కేసులతో, ఈ కోర్టు వ్యవహారాలతో మేము ఎగ్జామ్ రాస్తే ముందు నష్టపోతాం అనేదే మా ఈ యొక్క కొత్త పిటిషన్ యొక్క ఆబ్జెక్టివ్. అది రేపు చూడండి సార్ అని జడ్జి గారికి విన్నవించుకున్నారు. అది లాస్ట్లో చెప్పారనమాట. అప్పటికే టైం 5 అవుతుంది. సో కోర్టు కేసు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నిన్న 3 o'clock అట్లా స్టార్ట్ అయింది. మొత్తం టైం అంతా రాహుల్ గారికి ఇచ్చారు. ఆల్మోస్ట్ 3 నుంచి 4:50 వరకు, 4:50 వరకు తనే మాట్లాడారు. సో మొత్తం తన వాదననే వినిపించారు. ఫస్ట్ 2 కేసులు తీసుకున్నారు కదా, మల్టిపుల్ రీజన్ కేసెస్ ఒకటి, ఇంకొకటి వేరే కేసు. ఈ రెండింటిని క్లబ్ చేసి మాట్లాడినట్టున్నారు. ఇంకా ఆయన వాదన జరుగుతూనే ఉంది. మన వాళ్ళు కంటిన్యూస్ మెసేజ్ల మీద మెసేజ్లు. ఇక మెసేజ్ ఎంత రాత్రి చూడాలి. వాట్సాప్లో, టెలిగ్రామ్లో అందరికి ఉక్రోషం, పళ్ళు బిగబట్టుకొని కటకట పళ్ళు కొరుకుతూ. అసలు ఏం చేయాలో జనాలకు అర్థమైతలేదు. పళ్ళు కొరకకండి రా బాబు, ఓడిపోతాయి. నాకు తెలుసు, మనందరికీ తెలుసు. అంటే అవతల వాళ్ళ వాదనలు విన్నప్పుడు మనకు అట్లనే అనిపిస్తుంది. అది కామన్, ఎవరికైనా అంతే. మరి మొన్న సుధీర్ సార్ కానీ శివ గౌడ గారు వాదించినప్పుడు టీజీపీఎస్సీ వాళ్ళకు కూడా అట్లాగే అనిపించి ఉండొచ్చు. సో నిన్న మనకు కూడా అట్లే అనిపించింది, అవునా? ఉక్రోషం వచ్చింది జనాలకి. ఇక నేను అనుకున్నా, ఎందుకులే ఈ ఆవేశంలో, నేను కూడా పళ్ళు కొరుకుతూ ఉన్నా కదా, ఎందుకు ఆవేశంలో ఇప్పుడు చేయడం ఎందుకులే, పొద్దున్న లేచినప్పుడు ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా అని నేను ఫీల్ అయ్యాను. అందుకోసం నేను నిన్న అసలు యూట్యూబే ముట్టుకోలేదు. నిన్న వచ్చి తిని పడుకున్నా. సో నాకు అక్కడ అంటే నిన్న ఒక పాయింట్ రేజ్ చేశారు రాహుల్ గారు. ఈ పాయింట్కి ఆల్రెడీ సుధీర్ గారు ఇంతకుముందు వాదన ఆన్సర్ చెప్పారు కాబట్టి నేను ఈ పాయింట్ గురించి నా ఒపీనియన్ చెప్తున్నా. ఇది నా ఒపీనియన్ కాదు, సుధీర్ సార్ ఆల్రెడీ మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నా. ఇదేం తప్పు కాదని నేను భావిస్తున్నా కాబట్టి చెప్తున్నా. మొత్తం చెప్పిన తర్వాత మన సార్ అంటారు, టీజీపీసీ సార్ అంటారు, ముగ్గురే వేసారండి అంటారు, ముగ్గురే పిటిషన్ ఫైల్ చేశారు అంటారు. దానికి సుధీర్ సార్ ఇంతకుముందు ఆన్సర్ ఇచ్చారు. అరే ముగ్గురు ఫైల్ చేశారా, 3 లక్షల మంది ఫైల్ చేశారా కాదు కదా, దాంట్లో న్యాయం ఉందా లేదా అనేది చూడాలి కదా. దానికి ఒక ఆన్సర్ చెప్పారు సుధీర్ సార్ గారు. ఇప్పుడు ఒక పెద్ద ఓవర్ హెడ్ ట్యాంక్ లో ఒక చిన్న విషపు చుక్క పడింది అనుకోండి, వన్ డ్రాప్ ఆఫ్ పాయిజన్ పడితే అంత పెద్ద ఓవర్ హెడ్ ట్యాంక్ ని క్లీన్ చేస్తాం. కానీ అరే 2 లక్షల లీటర్ల ట్యాంక్ లో ఒక చిన్న డ్రాప్ పడింది కదా, తాగండి ఏం కాదంటామా? కాదు కదా. సో సుధీర్ సార్ గారు లాస్ట్ టైం ఇదే వాదన వాదించారు. సో అది న్యాయమైనే అనిపించింది. ఇప్పుడు మూడు మంది చేస్తేంది, ఒక్కరు చేస్తేందండి, ఎంతమంది చేస్తేంది పిటిషన్? ఆ పిటిషన్ దాంట్లో అడిగిన క్వశ్చన్లో న్యాయం ఉందా అనేది జ్యుడిషియరీ చూస్తుంది. కానీ ఇప్పుడు 1,00,000 మంది కలిసి ఒక తప్పుని ఒప్పంటే ఒప్పైపోతుందా అండి? ఇప్పుడు సన్ రైజెస్ ఇన్ ద వెస్ట్ అని 1,00,000 మంది అన్నారు అనుకోండి, అది నిజమైపోతుందా? సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ పీపుల్, ఇట్ ఈస్ అందులో ఎంత న్యాయబద్ధంగా ఉందనే చూడాలి కదా. 1,00,000 మంది ఒక తప్పుని ఒప్పు అంటే అది ఒప్పు అయిపోదు. అట్లే 1,00,000 మంది ఒక ఒప్పుని తప్పు అంటే తప్పు అయిపోదు. సో అందుకోసమే కదా మన జ్యుడిషియరీ వ్యవస్థ ఉంది. ఈ 3 పిటిషన్ ఆర్గ్యుమెంట్ అయితే చాలా మందికి నవ్వొచ్చింది. ఇదొకటి. దీనికి మల్టిపుల్ ఉదాహరణలు చెప్తామండి. ముగ్గురే. ఇప్పుడు మనము ఒక ఇండియా వెళ్ళి ఒక ఇంటర్నేషనల్ ట్రీటీలో పార్టిసిపేట్ చేసింది. ఇండియా పార్టిసిపేట్ చేసింది అంటాం, కానీ ఎవరు పార్టిసిపేట్ చేస్తారు ఇండియా నుంచి? మేబీ మోడీనో లేకపోతే ప్రధానమంత్రో లేకపోతే ఒక అంబాసిడరో వెళ్తారు. అంతేగాని పొలోమని 543 లోక్సభ మెంబర్స్ ప్లస్ 250 రాజ్యసభ మెంబర్స్ పోరు కదా. ఇండియా మొత్తం పోతుందా అండి? ఒక్కరు పోయినా దాన్ని పార్టిసిపేషన్ అంటారు. సరే, అంత పెద్ద ఎగ్జాంపుల్ ఎందుకు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనకు పెళ్లి కార్డు వస్తుందండి ఇంటికి. పెళ్లి కార్డు వస్తే మనం అందరం పోతామా? ఒక్కరు పోతాం. ఒక్కరు పోయినా కానీ అవతల వాళ్ళు దే విల్ టేక్ అటెండెన్స్ దట్ అరే పలానా వాళ్ళు వచ్చారు, పలానా బొమ్మ ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చారు, ఇట్లా అనుకుంటారు. కానీ మీ అందరు రావాలనుకోరు కదా. ఒక్కరు వచ్చినా చాలు కదా.
అంతేగాని ఇప్పుడు వీళ్ళు ఏం వాదిస్తారంటే ముగ్గురు వేసారంటే సార్ ఆ ముగ్గురు వేసిన దాంట్లో కూడా న్యాయం చూడండి సార్, అంతేగాని ముగ్గురు వేసారా ఒక్కరు వేసారా కాదు కదా. అది నేను చెప్పాలనుకుంటుంది. ఇంకొకటి లేట్గా వేశారనేది ఇంకొక వాదన కూడా వాళ్ళు చెప్తున్నారు. సార్ లేట్గా వేశారంటే నాకు ఒకటి అనిపిస్తుంది సార్, అంటే నాకే కాదు అందరూ అదే అనిపిస్తారు. మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ ఈ పిటిషనర్స్కి వేయడానికి ఎన్నో కారణాలు ఉంటాయి సార్. పిటిషనర్స్కి ఫస్ట్ వాడికి ఎందుకు పిటిషన్ వేయాలో అర్థం అవ్వాలి. ఫస్ట్ థింగ్ అర్థమైన తర్వాత ఆ ధైర్యాన్ని కూడగట్టుకున్న తర్వాత ఈయనకు అర్థమైన విషయాన్ని ఒక మంచి లాయర్ని ఫస్ట్ కనుక్కోవాలి. ఫస్ట్ ఒక లాయర్కి ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఫస్ట్ లాయర్ దొరకాలి. ఆ లాయర్కి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, లాయర్కి అర్థం అవ్వాలి, అప్పుడైనా డ్రాఫ్ట్ చేయాలి. దీనికోసం టైం పడుతుంది కదండి. దీనికోసం టైం పట్టదా? అంతేగాని మీరు పిటిషన్ ఫైల్ చేయంగా ఇప్పుడు మీరు ఫైనల్ రిజల్ట్ ఇవ్వగానే మీరు ఎందుకు ఫైల్ చేయలేదు అని అంటే, అరే మనకి జ్వరం వచ్చిన తర్వాత మనం టాబ్లెట్ వేసుకుంటాం, కానీ జ్వరం రాకముందే టాబ్లెట్ తిరగం కదా. జ్వరం వస్తుందేమో అని మనకి మీరు ఇచ్చిన తర్వాత జనాలకు అర్థమయ్యేసరికి అంత సమయం పడుతుంది. ఇప్పుడు మీరు ఎంత ఇప్పుడు టీజీపీఎస్సీ వాళ్ళకి వీళ్ళు ఎన్నో అడిగితే చాలా స్లోగా అఫిడవిట్ ఫైల్ చేశారు. అంత పెద్ద బాడీనే అంత టైం తీసుకుంది సార్. మరి ఆస్పిరెంట్స్ కి మరి టైం తీసుకోవద్దా సార్? వీళ్ళకి కూడా కావాలి కదా. మరి అదెందుకు ఆ పాయింట్ ఎందుకు మిస్ అవుతారో నాకు అర్థం అవుతలేదు. మీరు ఇమీడియట్లీ ఫైల్ చేయండి అంటే సార్ ఇందులో చాలా ఇన్వాల్వ్ అయింది. ఇందాక చెప్పినట్టు అన్ని పాయింట్స్ కన్సిడర్ చేసి వాళ్ళకి అర్థం అవ్వాలి, లాయర్ దొరకాలి, లాయర్కి అర్థం అవ్వాలి, డ్రాఫ్ట్ చేయాలి, మళ్ళీ దాని మీద అడిషనల్గా ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కదా. ఎక్స్పెన్సెస్ డబ్బులు జమ చేసుకోవద్దా సార్? మరి దీనికోసం పడుతుంది, ఒక 2-3 వారాలు ఖచ్చితంగా పడుతుంది కదా. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్కి మీకు ఆన్సర్ ఇవ్వండి అంటేనే మీరు 4 వారాలు టైం అడుగుతారు కోర్టుని. మరి మీరు అంత పెద్ద బాడీ అయ్యండి, అంత పవర్ఫుల్ బాడీ అయ్యండి, మీరే 4 వారాలు అడిగినప్పుడు మరి వీళ్ళకి టైం అవ్వద్దా, వీళ్ళకి దొరకద్దా సార్? అండ్ సెకండ్ థింగ్ సార్, ఇది పిటిషనర్స్ భయపడతారు సార్. పిటిషనర్స్ భయపడుతున్నారు, అది మీకు కూడా తెలుసు. ఇప్పుడు ఎవరికి ఉంటుంది సార్ ఇంట్రెస్ట్, ఎవరికి మీతో పెట్టుకోవాలని ఉంటుంది. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా, నాకేమన్నా మీతోని గొడవలలో ఉంటుందా సార్? నాకేమన్నా నాలాగానే అందరూ ఇప్పుడు నా పనులను వదిలేసుకొని టీజీపీఎస్సీకి నేను వెళ్ళి నేను రంకెలేస్తూ కాళ్ళు దువ్వుతూ మీతో పెట్టుకోవాలని ఉంటుందా? ఎవరికి ఉండదు. కానీ ఇది అసహనం, ఇందులో జరిగే ఇంజస్టిస్ చూసి నోరు చెప్పాల్సి వస్తుంది అంతే. అది కాదు సార్, మీరు అది గమనించండి. అంతేగాని ఊరికేనే వచ్చి టీజీపీఎస్సీ మీద కేసు ఫైల్ చేయాలి, దానికి డబ్బులు పెట్టాలి, లాయర్కి ఇవ్వాలి, అట్లా ఎవరు చేస్తారు? అట్లా ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు సార్, మీరు అది అర్థం చేసుకోండి. సో ఇది సార్ మీరు టీజీపీఎస్సీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం. సరే, మన వాళ్ళకి ఏంటంటే ఆస్పిరెంట్స్కి ఇది జరుగుతుందండి. ఇప్పుడు అంతా ఇది కోర్టులో ఉంది కాబట్టి నేను ఇందాక కూడా 2 పాయింట్లు ఎందుకు మాట్లాడినా అంటే ఆల్రెడీ డిస్కషన్ జరిగిపోయినాయి లాస్ట్ దాంట్లో. సుధీర్ సార్ గారు మాట్లాడారు కాబట్టి నాకు అనిపించింది కాబట్టి నేను చెప్పాను అంతే. ఇంక మనము ఎవరు తప్ప ఎవరు ఒప్ప అనేది నేను చెప్తలేదు, ఎందుకంటే వీళ్ళిద్దరు వాదించారు, కోర్టు విల్ డిసైడ్, దట్ ఈస్ ఫైన్. కానీ అప్పుడు మనం ఏం చేయాలి అంటే, వాట్ షుడ్ వీ డూ? మనం ఏం చేస్తాము చూడాలి అంతే. ప్రస్తుతానికి చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి, లాస్ట్లో డాక్టర్ గారికి మన ఐసీయూకి పోయిన తర్వాత ముక్కుకి ఆక్సిజన్ పెట్టేసి డాక్టర్ గారు ఏం చేయాలండి అంటే, డాక్టర్ గారు ఏమంటారు, మేము చేయాల్సింది మేము చేసినాము, మిగతా దేవుడి దయ. ఇది అట్లనే ఉంది పరిస్థితి. వీళ్ళు చేయాల్సింది వీళ్ళు చేశారు, మీరు చేయాల్సింది మీరు చేశారు. సో వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు. లెట్స్ హోప్. నేను ఎప్పుడు అదే అంటాను కదా, హోప్ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే జ్యుడిషియరీ అట్లా ఊరికేనే ఇచ్చేదండి. ఎవరికి జ్యుడిషియరీ కూడా ఇట్స్ నాట్ లాప్ సైడెడ్, అంటే ఊరికేనే బయాస్డ్గా ఉండదు. మనం అది గమనించాలి. చాలా మంది అంటారు జ్యుడిషియరీ టీజీపీఎస్సీకి ఫేవరెట్ గా ఉంది, లేకపోతే ఆస్పిరెంట్స్ కి ఫేవరెట్, అట్లా ఉండదండి. దే విల్ టేక్ టైం. మనకి పేషెన్స్ లేదు, మీకు ఉక్రోషం ఉంది, మీకు టైం లేదన్నంత మాత్రాన జ్యుడిషియరీ అట్లా కన్సిడర్ చేయదు. దే విల్ టేక్ టైం, దే విల్ అండర్స్టాండ్ అండ్ ఇట్ ఇస్ ఎ టెస్ట్ ఆఫ్ పేషెన్స్. అదొకటి. ఇంకొకటి మనకేంటంటే వీ షుడ్ హ్యావ్ హోప్ లేకపోతే వేస్ట్ అండి. హోప్ లేకపోతే వీఆర్ వేస్ట్. రోజు అడుగుతారు, అన్న ఏమవుతుంది, రేపు ఏమవుతుంది, ఎల్లుండి ఏమవుతుంది అంటే, అరే అవుతుంది రా భయ్, మంచినే అవుతుంది ఖచ్చితంగా. దేర్ వర్ సెవరల్ ఇన్స్టెన్సెస్ వేర్ లాస్ట్ మినిట్లో చేంజెస్ జరిగి చాలా అద్భుతాలు జరిగినాయి. మీరు 1970 తీసుకోండి, అపోలో 13 మిషన్ తీసుకోండి. అపోలో 13 మిషన్లో 1917లో ఆక్సిజన్ ట్యాంక్ ఫెయిల్ అయిపోయింది పైన, నాసా వాళ్ళది. అందరు చచ్చిపోతారు అనుకున్నారు, కానీ మరి ఆక్సిజన్ ట్యాంకే ఫెయిల్ అయింది. బట్ స్టిల్ వాళ్ళు లాస్ట్ మినిట్లో చిన్న చేంజెస్ చేసుకొని దే వర్ ఏబుల్ టు కమ్ బ్యాక్. అట్లా మల్టిపుల్ చెప్తా అండి ఉదాహరణలు. 2010లో చిలీలో 33 మంది మైనర్స్ ఇరుక్కున్నారు 2010లో అటకామా డెజర్ట్లో. ఎన్ని రోజులు అంటే ఆల్మోస్ట్ 69 రోజులు దాంట్లోనే ఉన్నారు.
వీళ్ళు చచ్చిపోయారు అనుకున్నారు ఎవరు, మన బయట ఉన్న రెస్క్యూ టీం. కానీ వీళ్ళకి వాళ్ళు బతికున్నారని తెలవడానికి 17 రోజులు పట్టిందండి ఎవరికి, ఎక్స్పర్ట్స్కి. 17 days తర్వాత వెళ్ళి చూస్తే 33 members 2300 feet డీప్లో వాళ్ళు ఇరుక్కున్నారు. అయినా కానీ వాళ్ళ హోప్స్ ఆవలే. మనం అంతకంటే ఘోరమా? టీజీపీ ఆస్పిరెంట్స్ని అడుగుతున్నాం, మనం అంతకంటే ఘోరమా? కాదు కదా. మనం ఏం ఐసీయూలో లేం కదా. దట్ ఈస్ ఫైన్. టెన్షన్ పడకండి, పళ్ళు కొరుక్కోకండి, టెన్షన్ కాకండి. అనవసరమైన డిప్రెషన్, యాంగ్జైటీ అవసరం లేదు. చేస్తున్నారు, అయ్యేది అవుతుంది, జరిగేది జరుగుతుంది. సో ఊరికే టెన్షన్ పడితే ఏం లేదు. మనం ఏం ఐసీయూలో లేము, బ్లడ్ పోలేదు, మనకేమి ఇప్పుడు ఏం ఆర్గన్ డోనర్, మనకేం కొంపలేం మునగట్లేదు. అన్ని సక్రమంగా సాగుతాయి. ఇది కూడా ఒక లర్నింగ్ ఎక్స్పీరియన్స్. దిస్ ఇస్ ఆల్సో లర్నింగ్ ఎక్స్పీరియన్స్. దాన్ని లర్నింగ్ ఎక్స్పీరియన్స్ గా తీసుకోండి. పెద్దలకే తప్పలేదండి, మనకెంత చెప్పండి. మనం రామాయణంలో రాముల వారిని చూస్తాము, ఇంకా పాండవులని, మహాభారతంలో పాండవ. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు గో త్రూ సర్టెన్ ఫేస్. అది వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఆ టైంలోనే కదా మనకు పేషెన్స్ ఉండాల్సింది. మనం ఎంత ఎగిరినంత మాత్రాన ఇది ఎస్ నో అయిపోదు, నో ఎస్ అయిపోదు కదా. ఇట్ విల్ టేక్ టైం. సో ఆలోచించి కంగారు పడకండి. ఈ రోజు కూడా మళ్ళీ ఉంది కదా, ఈ రోజు కూడా మళ్ళీ ఉంది. పుల్ల కార్తిక్ గారు, హీ సెడ్ హీ విల్ లిజన్. సో ఐ ఆమ్ హోపింగ్ దట్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ద ఫేవర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ అంటే నేను ఇక్కడ ఓన్లీ పిటిషన్స్ అనట్లే, అందరికీ. ఇప్పుడు ఎవరైతే చదువుతున్నారో ఐ ఆమ్ మోర్ వరీడ్ అబౌట్ దెమ్. ఎందుకంటే అరే మీరు హార్డ్ వర్క్ చేస్తారు. సరే ఇప్పుడు నేనంటే నాకు టైంపాస్ కాక కోర్టులో చుట్టూ తిరుగుతున్నా అనుకుందాం. మీరు చదువుతున్నారు కదా, రేపు మీరు నష్టపోతారు. ఇప్పుడు రేపు నాకు గ్రూప్ 1 జాబ్ జాగపోయినా నన్ను ఎవరైనా అనొచ్చు కూడా, నీ బొందా, ఏం చదివినవరా నువ్వు, ఎప్పుడు చేసినా బయటనే తిరిగినావు, యూట్యూబ్ వీడియోలు చేసినావు అని. కానీ మీరు చదువుతున్నారు కదా, మీరు కూడా నష్టపోతారు సార్. నేను చెప్పేది అది. మీరు 2.0 రాస్తారా, 3.0 రాస్తారా, నష్టపోయేది ఎక్కువ మీరే. సో ఐఎమ్ హోపింగ్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద ఆస్పిరెంట్ కమ్యూనిటీ. అంటే ఓన్లీ వీళ్ళకే కాదు, అందరికీ న్యాయం జరగాలి. కష్టపడ్డ వాడికి ఖచ్చితమైన ఫలితం ఉండాలి. వాడు వాడా అని అనేది కాదు. నేను ఎప్పుడైనా ప్రతి వీడియోలో కూడా నేను అదే చెప్తున్నా. ఈ చిన్న లాజిక్ అర్థం చేసుకోకుండా కింద వచ్చి కామెంట్లు రాస్తారు, అన్న పోస్ట్పోన్ ఎందుకు, నువ్వు ఇదే. అరే నాకు కాదురా బాబు, నువ్వు చదువుతున్నావు, కానీ రేపు నీ భవిష్యత్తే ఇదే అవుతుంది కదా, అగమ్య గోచరంగా అవుతుంది కదా. అది ఎందుకు అర్థం చేసుకోరు. ఇంత విన్నా కానీ మళ్ళీ వచ్చి కింద రాస్తారండి, నాకు అర్థం కాదు. అరే మీకోసం వేరే ఒక కమ్యూనిటీకి పోరాడుతుంటే అదే అర్థం చేసుకోకుండా మూర్ఖపు వాదన వచ్చి కింద చేస్తే ఏమన్నా చెప్పండి. నాకు నవ్వొస్తుంది, ఏమనలే నేను. అంటే బేబీ మీకు అట్లా ఉందేమో కానీ ఏమనలేను నేను. అది ఫ్రెండ్స్. సో లెట్స్ కీప్ అవర్ కామ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, రండి సార్, ఇప్పుడు అశోక్ నగర్లో వీళ్ళు రకరకాల పీపుల్ రకరకాల ప్రొటెస్ట్లు చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇది ఒక కైండ్ ఆఫ్ యూట్యూబ్ వీడియో ద్వారా నా అసహనాన్ని తెలియజేస్తున్నా. ఇంకొకరు పిటిషన్ ఫైల్ చేశారు, ఇంకొక మీడియాలో మాట్లాడుతున్నారు, ఇంకొకరు ధర్నా చేస్తున్నారు, సైలెంట్ ధర్నా చేస్తున్నారు, రకరకాలు చేస్తారు. కానీ ఎక్కడో అక్కడ మీ మద్దతు తెలపండి. ఇప్పుడు మీరు యూఆర్ ఆల్ ట్రైంగ్ టు బికమ్ ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్ అన్నప్పుడు మీ మద్దతు తెలపాలి కదా, ఎక్కడో అక్కడ మద్దతు తెలపాలి. అంతేగాని నేను అశోక్ నగర్ రూమ్ లో కూర్చొని మూలకు కూర్చొని వాట్సాప్ టెలిగ్రామ్ పెట్టుకొని చదువుకుంటా, సెల్ ఫోన్ డూ నాట్ డిస్టర్బ్ పెట్టేసి నేను చదువుకుంటా, నేను మాత్రం ఎక్కడికి పోను, నాకు మాత్రం అన్ని కావాలి. అది కరెక్ట్ యాటిట్యూడ్ కాదండి. యు ఆర్ నాట్ గోయింగ్ టు బికమ్ ఏ ఫ్యూచర్. మీరు గ్రేట్ బ్యూరోక్రాట్ వదిలేండి, యూ కెనాట్ బికమ్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అంటే మనం అల్టిమేట్ గా గ్రేట్ బ్యూరోక్రాట్ అవ్వకపోయినా పర్లేదు, కానీ మనం గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అయితే కావాలి కదా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. మరి ఇట్లాంటి క్వాలిటీస్ ఉంటే మనకే ఇబ్బంది అవుతుంది. రేపు తెలియకుండానే ఈ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్, ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ మీకు వేరే వాటిలో ఎఫెక్ట్ అవుతుంది, ఇంపాక్ట్ అవుతుంది. యూ విల్ బి ఇంపాక్టెడ్. సో ఆలోచించండి. మీరు ఏదో ఒక విధంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎవరైనా ఇక్కడికి వెళ్దాం మాట్లాడదాం అని అనుకో, వెళ్ళండి. నేను రాను, నేను వస్తే నా ఫేస్ అక్కడ కెమెరాలో కనిపిస్తుంది, టీజీపీఎస్ఎల్ అట్లా ఎందుకు చేస్తారండి? టీజీపీఎస్ ఎందుకు చేస్తారు చెప్పండి? టీజీపీఎస్ఎల్కైనా పర్సనల్ గ్రడ్జ్ ఉంటుందా సార్? అట్లా ఏమి ఉండదు. మనం భయపడతాం సార్. టీజీపీఎస్లో ఉన్న పీపుల్ కూడా దే ఆర్ ఆల్సో గుడ్ పీపుల్, మంచి పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు ఎందుకు చేస్తారు చెప్పండి మీరు? అంటే బయట ఒక పుకార్లు చెప్తారు, అన్న నీకు థ్రెట్ కాల్స్ వస్తాయి, నీకు అది వస్తాయి. అరే నేను మాట్లాడేది అన్యాయం అయితే థ్రెట్ కాల్స్ వస్తాయి, భయపెడతారు. కానీ న్యాయం అయితే అది కోర్టులో ఉంది కదా. నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, ఆర్టికల్ 19(1)(a) ఉంది, నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, చెప్పొచ్చు కదా. చెప్పకపోతే అవతల వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అది నేను చెప్పేది. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రీడమ్ ఆర్టికల్ 19(1)(b) ప్రకారం కూడా వితౌట్ ఆర్మ్స్ తోని మనం జనాలు కలవచ్చు, మాట్లాడవచ్చు, దీని గురించి డిస్కస్ చేయొచ్చు. అది కూడా కాన్స్టిట్యూషన్ ఇచ్చింది కదా. కానీ ఎవరన్నా పిలిపిస్తే ఎవడు రాడు. అశోక్ నగర్లో 10 మంది కూడా రారు. ఎందుకు రారు అంటే వాళ్ళకి భయం, మాకెందుకు, మేము భయపడతాం.
సో ఇట్లా ఉంటే మరి రేపు మీరు మంచి బ్యూరోక్రాట్ అయినప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ మీరు కూడా పోరాడాల్సి వస్తుంది. మరి పోరాడాల్సి వచ్చినప్పుడు మరి మీరు వెనకకు పోతారా? మనం ఈ జాబ్లోకి ఎందుకు వస్తున్నాం, వై ఆర్ వి టేకింగ్ ది సర్వీసెస్ అనేది ఆలోచించుకోవాలండి. ఇది ఆలోచించుకొని దీనిలోకి దిగండి. సర్వీసెస్కి ఎందుకు వస్తున్నాం, సర్వీస్ చేద్దామని వస్తున్నామా లేకపోతే ఇంకా ఏదైనా వేరే మోటివ్తో వస్తున్నామా అనేది యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్. నేనైతే సర్వీస్ అనేది 100% నేను దీనిలోకి దిగినప్పుడు 3 ఏళ్ళ క్రితం దిగినప్పుడు ఫ్రమ్ ద డే 1 ఐ హ్యావ్ స్టార్టెడ్ థింకింగ్ లైక్ ఏ బ్యూరోక్రాట్. ఇప్పటికీ అట్లనే థింక్ చేస్తా. నేను గ్రూప్ 1 ఆఫీసర్ అయితేనా అవనా ఇన్ని వీడియోలు చేసినాక నాకు డౌటే, కానీ అది పక్కన పెడదాం. బట్ ఎవ్రీ సెకండ్ ఐ థింక్ లైక్ ఏ బ్యూరోక్రాట్. ఎవ్రీ సెకండ్ ఒక బ్యూరోక్రాట్ ఎట్లా థింక్ చేయాలని నేను ఆలోచిస్తాను. అదే నేను నాకు తెలిసిందే మీకు చెప్తున్నా. మీరు కూడా అట్లనే ఆలోచించండి. డెఫినెట్గా అది సొసైటీకి కాకపోయినా కానీ మీకు మీ ఫ్యామిలీకి కూడా హెల్ప్ అవుతుంది ఆ థింకింగ్. అది నేను చెప్పదలుచుకుందండి. సో లెట్స్ హోప్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద ఆస్పిరెంట్ కమ్యూనిటీ టుడే అండ్ we will see you in the next video. Thank you very much. This is Aditya Bamma signing off.